ఇప్పుడు పాకిస్తానోడు కార్గిల్‌లో మామూలుగా ప్రతిసారి గూడా కార్గిల్‌లో వర్షాకాలం వచ్చేటటువంటి సందర్భంలో వాళ్ళ సైన్యము అటు దిగిపోతుంది. మన సైన్యం ఇటు దిగిపోతుంది. అది కొండ ప్రాంతమే. అక్కడ మనం ఎవరం నివసించం. మన దేశం గూడా అక్కడేమీ సాధించేదేమీ లేదు. చిన్నపాటి గడ్డి గూడా మొలిసేటటువంటివి కాదు. కానీ ఏ భూభాగాన్ని ఎదుటోడు ఆక్రమించుకోవడానికి వీలు లేకుండా సైన్యం అక్కడ కాపలా కాస్తుంటుంది. అయితే గతంలో కార్గిల్ వార్ ఎందుకొచ్చింది? మన వాళ్ళు వెనక్కొచ్చేసాక వాళ్ళు వెనక్కెళ్ళకుండా ముషారఫ్ వాళ్ళ సైన్యాన్ని మన వైపుకి దించాడు. దించి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్‌ని ఆక్యుపై చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళని తరిమి కొట్టడానికి నెలలు పట్టింది. వాళ్ళ మీదన కార్పెట్ బాంబింగ్ చేసి, ఆ పైన లొంగిపోయేలా చేసి, ఆ ప్లేస్‌ని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు ఏం చేసాం మనం? మన జెండా పెట్టాం. శత్రువు మీద విజయం సాధించినప్పుడు జెండా పెట్టాం. ఇప్పుడు పాపం బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎసెక్స్‌లో ఏదైతే ఆహ్, వెదర్‌షిఫర్డ్ బేస్ మిలిటరీకి సంబంధించినటువంటి వెటరన్స్ అంటే గతంలో సైన్యంలో పనిచేసి ఆ పైన ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కలిసి ఆహ్, ఇంగ్లీష్ ఫ్లాగ్‌ని బ్రిటిష్ సాయిల్ మీదన అంటే బ్రిటన్‌లో ఇంగ్లీష్ ఫ్లాగ్‌ని మరొకసారి ఆవిష్కరించారు. దీంతో ఎసెక్స్ పోలీసులు వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు. ఇది యాంటీ సోషల్ బిహేవియర్ అన్నారు. వీళ్ళు నిలదీసింది ఏంటంటే ప్రభుత్వాన్ని, అరే పాలస్తీనా జెండా పట్టుకు తిరుగుతున్నారు. ఇరాన్ జెండా పట్టుకు తిరుగుతున్నారు. ఐఎస్ఐఎస్ జెండా పట్టుకు తిరుగుతున్నారు. దాన్ని అడ్డుకోండ్రా అని కంప్లెయింట్ పెడతంటే పట్టించుకోకపోగా, చివరికి మన దేశపు జెండాలు మనం పెట్టుకుంటే గూడా కేసులు పెడతారా అని నిలదీస్తున్నారు. అంటే బ్రిటన్‌లో కొత్త తిరుగుబాటు ఆరంభమైంది. బ్రిటన్ ప్రభుత్వం మీద బ్రిటిష్ వాళ్ళ తిరుగుబాటు అది.